హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు టీవీ న్యూస్ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ వినోదిత ఫ్రమ్ హోమికేర్ ఇంటర్నేషనల్. ఈ రోజు లైఫ్ లైన్లో మనం డిస్కస్ చేయబోతున్నాం థైరాయిడ్ అలాగే ఇన్ఫర్టిలిటీ పీసీఓడికి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయో డాక్టర్ గారిని తెలుసుకుందాం. హోమ్ ట్రీట్మెంట్స్ కూడా మీరు ట్రీట్మెంట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే టీవీ నైన్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ వినోదతో మాట్లాడి హోమికేర్ ఇంటర్నేషనల్లో ట్రీట్మెంట్స్ గురించి తెలుసుకోవచ్చు. హాయ్ అండి, వెల్కమ్ టు ఆ స్టూడియో. నమస్తే అండి. డాక్టర్ గారు, థైరాయిడ్ గురించి మాట్లాడుకుంటే థైరాయిడ్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ఎలా గుర్తించాలంటారు, ఎప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలంటారు? ఫస్ట్ థైరాయిడ్ డిసీజ్ గురించి మాట్లాడుకునే ముందర ఫస్ట్ నార్మల్ అసలు థైరాయిడ్ దేనికి ఉపయోగపడుతుంది అనేది మనం తెలుసుకుందాము. సో మెయిన్గా మనకి థైరాయిడ్ గ్లాండ్ వచ్చేసి నెక్ దగ్గర ఒక బటర్ఫ్లై షేప్లో ఉంటుందన్నమాట. సో ఇది మనకి ప్రతి ఒక్క ఆర్గన్కి ఉపయోగపడే హార్మోన్. సో మెయిన్గా మెటబాలిజం కంట్రోల్ చేసేది ఈ హార్మోన్ అనమాట. అంటే మనము తినేది తొందరగా అరగడానికి కానీ అండ్ గ్రోత్ కొంచెం సరిగ్గా అవ్వడానికి కానీ, సో ఇట్లా డిఫరెంట్ మనకి బాడీలో ఏదైతే యూజ్ అవుతుందో వాటన్నిటికీ థైరాయిడ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు నార్మల్గా థైరాయిడ్ ఫంక్షన్ చేస్తే మనకి తిన్న తొందరగా అరగడం కానీ అండ్ కొద్దిగా నార్మల్ టైం పీరియడ్ వరకు మనం గ్రోత్ అనేది సరిగ్గా ఉండడం కానీ అండ్ మోషన్ సరిగ్గా పాస్ చేయడం కానీ హార్ట్ రేట్ సరిగ్గా ఉండడం కానీ చూస్తాము. సో ఒకవేళ ఇందులో కనుక డిస్టర్బెన్స్ జరిగినట్లయితే ఈవెన్ థైరాయిడ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మనకి రిప్రొడక్టివ్ ఆర్గన్స్ అనమాట. అంటే మనకి నార్మల్గా మన ఫీమేల్స్లో అయితే మెన్సెస్ సరిగ్గా అవ్వడానికి, మేల్స్లో వాళ్ళ సీమెన్ అండ్ స్పర్మ్ సరిగ్గా రిలీజ్ అవ్వడానికి యూజ్ అయ్యే హార్మోన్ అనమాట ఇది. సో ఒకవేళ ఇది కనుక ఆల్టర్ అయితే కనుక మనకి 2 టైప్స్ ఆఫ్ డిసీజెస్ ఇక్కడ మనం చూస్తాము. మెయిన్లీ హైపోథైరాయిడిజం అండ్ హైపర్ థైరాయిడిజం అనమాట. సో హైపో అని అంటే మనకి ఆ హార్మోన్ మనకి తక్కువ ఉండడం వల్ల, ఎక్కువగా రిలీజ్ చేయడం వల్ల మనకి హైపో వస్తుంది. సో హైపర్ ఏంటంటే ఇక్కడ మనకి ఆ థైరాయిడ్ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్టర్ అవ్వడం అనమాట. ఈ రెండిట్లో మనకి డిఫరెన్సెస్ సిమ్టమ్స్లో ఎలా ఉంటాయి అనేది నేను చెప్తాను. సో ఫస్ట్ బేసిక్గా మనకి హైపోథైరాయిడిజంలో చూసుకున్నట్లయితే ఫస్ట్ లేజీగా ఉంటారనమాట. సో వాళ్ళకి మెటబాలిజం అనేది ఎలా అంటే తిన్నది తొందరగా అరగకపోవడం, సో దానివల్ల ఇండైజెషన్ తొందరగా అవ్వడం, కాన్స్టిపేషన్కి ల్యాండ్ అప్ అవ్వడం అండ్ తొందరగా వాళ్ళు వెయిట్ అనేది తొందరగా పెరగడం. దీనివల్ల మనకి థైరాయిడ్ టీఎస్హెచ్ అనే హార్మోన్, మనకి 3 హార్మోన్స్ ఉంటాయి థైరాయిడ్లో, T3, T4, TSH అని చెప్పి. సో ఇక్కడ మనకి టీఎస్హెచ్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది మనకి థైరాయిడ్ గ్లాండ్ నుంచి తక్కువ రిలీజ్ అవ్వడం వల్ల ఈ హార్మోన్ అనేది మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే ఆ లెవెల్స్ 5.5 వరకు ఉండాలి, కానీ 5.5 కంటే మనకి ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇది హైపోథైరాయిడిజం అనమాట. సో ఇక్కడ మనకి హెయిర్ థిన్నింగ్, ఫేస్ మీద పింపుల్స్ రావడం అండ్ ఆల్సో మెన్సెస్ సరిగ్గా లేకపోవడం కూడా చూస్తూ ఉంటాం అనమాట. అదే మనకి హైపర్ థైరాయిడిజంలో చూసుకున్నట్లయితే, హైపర్ థైరాయిడిజంలో మనకి స్వెట్టింగ్ ఎక్కువ ఉండడము అండ్ తొందరగా వెయిట్ లాస్ అవ్వడము అండ్ స్కిన్ అనేది స్వెట్టింగ్ ఎక్కువ అవ్వడం వల్ల చల్లగా ఉండడము అండ్ వాళ్ళకి మోషన్ కూడా కొద్దిగా ఆల్టర్ అవ్వడము అండ్ హార్ట్ రేట్ ఎక్కువగా కొట్టుకోవడము. సో ఇవన్నీ మనము హైపర్ థైరాయిడిజంలో చూస్తూ ఉంటాం. హియర్ ఆల్సో మనకి మెన్సెస్ దగ్గర ఆల్టర్ అవుతూ ఉంటుంది అనమాట. సో నార్మల్ మెన్సెస్ అనేవి ఉండవు. సో ఈ రెండు మనకి ఫీమేల్ ఫర్టిలిటీకి కానీ మేల్ ఫర్టిలిటీకి కానీ వాళ్ళు ఎఫెక్ట్ చేస్తుంది అనమాట థైరాయిడ్ ఉండడం వల్ల. కాలర్ లైన్లో ఉన్నారండి ఫ్రమ్ హైదరాబాద్. రాజయ్య గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. నమస్కారం మేడం. నమస్తే అండి. అయితే మా ప్రాబ్లం ఏంటంటే మా పాపకి 10 years ఉందండి. ఓకే. తను అదే థైరాయిడిజం అదే దాని ప్రాబ్లంతో బాధపడుతున్నారు. ఓకే అండి. ఎప్పుడు చెక్ చేయించారు? 2 months అయిందండి. ఓకే. ఏ లెవెల్స్ ఎంత ఉన్నాయో చెప్పగలుగుతారా సార్? 22 8. సో ఇక్కడ మనకి చిన్న పాప కాబట్టి ఒకసారి యాంటీ థైరాయిడ్ హార్మోన్స్ కూడా ఒకసారి చెక్ చేయించండి. అంటే యాంటీజెన్స్ ఏదన్నా మనకి అక్కడ ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఏమన్నా ఉందా అనేది కూడా మనం ఒకసారి చూసుకుంటే దాన్ని బట్టి మనము ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. చిన్నపిల్లకి ఇటువంటి ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఒకసారి అది కూడా చెక్ చేయించుకుంటే మంచిది. ఎస్ సార్. డాక్టర్ గారు, ఇన్ఫర్టిలిటీకి సంబంధించి మాట్లాడుకుంటే థైరాయిడ్ అనేది ఇన్ఫర్టిలిటీకి ఒక కారణం అనుకోవచ్చా? ఎస్, అబ్సల్యూట్లీ. సో యూజువలీ థైరాయిడ్ వల్ల ఏంటంటే మెయిన్గా హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం వల్ల
యూజువలీ ఫీమేల్స్లో మనకి ఎవ్రీ మంత్ ఒక ఓవం అనేది అంటే మనకి ఒక ఎగ్ అనేది జనరేట్ అవ్వాల్సి ఉంటుంది. సో అక్కడ ఈ హార్మోన్ సరిగ్గా రిలీజ్ అవ్వకపోవడం వల్ల ఈవెన్ మన ఫీమేల్ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా ఆల్టరేషన్ జరగడం వల్ల మనకి ఏదైతే రిలీజ్ అవ్వాల్సిన ఎగ్ ఉందో అది సరిగ్గా రిలీజ్ అవ్వకపోవడం వల్ల యానోవ్యులేటరీ సైకిల్స్ ఫామ్ అవుతాయి. యానోవ్యులేటరీ సైకిల్స్ అంటే ఏంటంటే వితౌట్ ఎగ్ మనకి సైకిల్స్ వస్తాయి అన్నమాట, మెన్సెస్. సో అలా గనక వచ్చినట్లయితే ఈవెన్ మనకి ఆ టైం పీరియడ్లో ప్రెగ్నెన్సీ కాకుండా ఉండడం అండ్ ఆల్సో ఫ్రీక్వెంట్ అబార్షన్స్ అవ్వడం, సో ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. సో దీనివల్ల మనకి ఫస్ట్ థైరాయిడ్ అనేది కరెక్ట్ చేసుకున్నట్లయితే దాన్ని బట్టి మనకి ఫర్టిలిటీ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. ఎస్ డాక్టర్ గారు, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ని ఒక మ్యారీడ్ హెల్దీ కపుల్ ఎప్పుడు గుర్తించాలంటారు? ఇన్ఫర్టిలిటీతో సఫర్ అవుతున్న వాళ్ళు ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవుతే బెటర్ అంటారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటంటే ఆఫ్టర్ మ్యారేజ్ వాళ్ళు 1 year వరకు అన్ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్స్ చేసిన తర్వాత కూడా ఒకవేళ వాళ్ళకి పిల్లలు పుట్టకపోయినట్లయితే దాన్ని ఇన్ఫర్టిలిటీ కిందకి తీసుకుంటాం అన్నమాట. సో మెయిన్గా ఇన్ఫర్టిలిటీలో 2 types ఉంటాయి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ, సెకండ్ వచ్చేసి సెకండరీ ఇన్ఫర్టిలిటీ. సో ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ ప్రెగ్నెన్సీ కూడా కాకుండా ఉండడాన్ని ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటారు. అదే సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఆల్రెడీ ఒక పాపో ఒక బాబో పుట్టిన తర్వాత వాళ్ళు ఇంకొక చిల్డ్రన్ని ట్రై చేయడానికి చేసినప్పుడు వాళ్ళకి ఆ బాబో పాప పుట్టకపోవడాన్ని దాన్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటారు. అంటే ఆల్రెడీ ఒక చైల్డ్ ఉండిన తర్వాత కూడా వాళ్ళు ఒకవేళ ఇంకొక చైల్డ్కి వెళ్ళినట్లయితే అక్కడ పుట్టకపోవడాన్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీ కిందకి తీసుకుంటాం. కాలర్ లైన్లో ఉన్నారండి ఫ్రమ్ అనంతపురం. కవిత గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నాకు థైరాయిడ్ ఉంది మేడం. ఓకే. కొంచెం నీరసంగాను అంటే కొంచెం లేజీగా అట్లా అనిపిస్తుంది మేడం. ఓకే అండి. ఎప్పటి నుంచి ఉందండి థైరాయిడ్? అంటే చిన్న బాబు ఒక 5 years అట్లా ఉంది మేడం. ఓకే అండి. దీనికి హోమియోలో చాలా మంచి చికిత్స ఉందండి. సో ఇప్పుడు కనుక మీరు స్టార్ట్ చేసుకున్నట్లయితే ఏమవుతుందంటే ఇప్పటి వరకు థైరాయిడ్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ నార్మల్ చేసి మళ్ళీ మీకు థైరాయిడ్ రాకుండా ఉండడానికి మీకు హోమియోపతి యూజ్ అవుతుంది. తప్పకుండా మీ దగ్గరలో ఉండే బ్రాంచ్ని కలిస్తే మీకు దీనికి ట్రీట్మెంట్ అనేది ఈజీ వేలో ఎక్స్ప్లెయిన్ చేసి అండ్ దాంతోపాటు ఎటువంటి డైట్ తీసుకుంటే మీకు తొందరగా తగ్గుతుంది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఎస్ సార్. డాక్టర్ గారు, పీసీఓడితో సఫర్ అయ్యే వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు, ఎలాంటి కేర్ అవసరం అంటారు? సో మెయిన్గా పీసీఓడి ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ఇన్ఫర్టిలిటీ. సో అదే రీజనా అంటే అది కాదు, ఇంకా డిఫరెంట్ కాజెస్ ఉంటాయి ఇన్ఫర్టిలిటీకి. సో మెయిన్గా పీసీఓడి వల్ల మనకి ఏంటి ప్రాబ్లమ్స్ అనేది చూసుకున్నట్లయితే ఫస్ట్ పీసీఓడి అంటే ఏంటి? పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్. సో ఇక్కడ మనకి సిస్ట్స్ అంటే నీటి బుడగలు అనమాట. సో అవి మనకి ఓవరీస్ దగ్గర ఫామ్ అవ్వడం వల్ల ఏదైతే హార్మోన్స్ నార్మల్గా ఉంటాయో ఆ హార్మోన్స్ ఆల్టర్ అవుతాయి అన్నమాట. సో దానివల్ల మనకి సైకిల్స్ అనేవి డిఫర్ అవుతూ ఉంటాయి. సో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధానంలో సిమ్టమ్స్ అనేవి చూపిస్తాయి అన్నమాట. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి అమెనోరియా అంటే మనకి కొన్ని మంత్స్ వరకు పీరియడ్స్ రాకుండా ఉండడాన్ని అమెనోరియా అంటారు. అదే ఇంకొకళ్ళలో ఏంటంటే పీరియడ్స్ అనేవి రావడం జరుగుతుంది కానీ ప్రతి 15 daysకి ఒకసారి వస్తుంది. కొంతమందిలో ఏంటంటే వాళ్ళకి ఒకటేసారి వచ్చినా కూడా ఒక 10 days వరకు లేదంటే 15 days వరకు బ్లీడింగ్ అనేది అలానే అవుతూ ఉంటుందన్నమాట. సో ఇలా ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క సిమ్టమ్ చూపిస్తూ ఉంటుంది పీసీఓడిలో. అది ఒకటే కాకుండా మనకి పీసీఓడిలో యాజ్ మన ఫీమేల్ హార్మోన్స్ లో అవ్వడం అండ్ ఆల్సో ఆండ్రోజన్స్ అంటే మేల్ హార్మోన్స్ అనేవి కొద్దిగా హై అవ్వడం అనేది చూస్తాం పీసీఓడిలో. సో దీనివల్ల మన ఫేస్లో ఫీచర్స్ అనేవి చేంజ్ అవ్వడం అంటే మనకి ఫేషియల్ హెయిర్ రావడం, ఎస్పెషల్లీ మనకి అప్పర్ లిప్ దగ్గర హెయిర్ రావడం అండ్ ఆల్సో ఇక్కడ చిన్ దగ్గర హెయిర్ రావడం ఇవన్నీ చూస్తూ ఉంటాం. అండ్ సమ్ టైమ్స్ ఈవెన్ వాయిస్ ఆల్సో గెట్స్ చేంజెస్ అండ్ దాని తర్వాత ఫేస్ మీద అన్ని పింపుల్స్ రావడము, హెయిర్ ఫాల్ ఎక్కువగా అవ్వడము, కాన్స్టిపేషన్ కూడా చూస్తూ ఉంటాం. సో ఇది కనుక ఇక్కడే మీరు స్టాప్ చేయలేదు అని అనుకోండి, ఫర్దర్గా ఏమవుతుందంటే డయాబెటీస్కి ల్యాండప్ అయ్యే ఛాన్సెస్ ఉంటారనమాట. సో వన్స్ పీసీఓడి స్టార్టింగ్ స్టేజెస్లో మనము కరెక్ట్ చేసుకోలేదు అని అంటే ఫర్దర్గా పీసీఓఎస్ కిందకి ఫామ్ అవుతుంది. అంటే పీసీఓడి వల్ల డిఫరెంట్
థింగ్స్ కూడా మనకి వస్తాయి, లైక్ డయాబెటీస్ కానీ అట్లాంటివి. కాలర్ లైన్లో ఉన్నారండి ఫ్రమ్ నల్గొండ. జయలక్ష్మి గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. మేడం నమస్తే అండి. మా మిస్సెస్ సార్ ఆమె మాట్లాడరాదు, నేను మాట్లాడుతున్నా. ఎస్ చెప్పండి. అయితే థైరాయిడ్ 5 సంవత్సరాల నుంచి ఉంది. ఓకే అప్పుడప్పుడు ఏమవుతుందంటే బాగా చెమటలు వచ్చి ఇట్లా పడిపోతుంది, ప్రెగ్నెంట్ చేస్తుంది. ఓకే అండి. అండ్ ఇది 5 years నుంచి ఉందంటున్నారు. ఏ టాబ్లెట్ ఎంత ఎంసీజీ వాడుతున్నారండి? ఓకే సో ఇక్కడ మనకి ఏంటంటే తను కళ్ళు తిరిగి పడిపోవడం, ఈ సిమ్టమ్స్ అన్నీ మనకి హైపర్ థైరాయిడిజంలో ఎక్కువగా ఉంటుంది. సో వన్స్ మనము ఒక్కసారి ఆ థైరాయిడ్ లెవెల్స్ ఎంత ఉన్నాయి అనేది చూసుకున్నట్లయితే దాన్ని బట్టి మనము హోమియో ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. దీనిలో ఏంటంటే మీకు ఇప్పటిదాకా ఉండే సిమ్టమ్స్ని కరెక్ట్ చేసుకుంటూ అండ్ ఆల్సో థైరాయిడ్ లెవెల్స్ని కరెక్ట్ చేస్తూ మీకు డైట్ అనేది ప్రొవైడ్ చేసి ఆ డైట్ తోటి మీకు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలనేది చెప్పి అండ్ ఆల్సో ఎవ్రీ డే 1 hour ఆఫ్ ఎక్సర్సైజెస్ చేయిస్తూ దాన్ని బట్టి మీకు థైరాయిడ్ లెవెల్స్ కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాము. అండ్ 100% మీకు ఏంటంటే తొందరగా కంట్రోల్ అయ్యి అండ్ ఆల్సో మళ్ళీ రాకుండా ఉంటుంది. సో దగ్గరలో ఉండే బ్రాంచ్ని కలిస్తే మీకు ఇవన్నీ ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్. డాక్టర్ గారు, ఇన్ఫర్టిలిటీ విషయానికి వస్తే అసలు చాలా వరకు కూడా ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ గురించి డిస్కస్ చేస్తారు. మేల్ ఇన్ఫర్టిలిటీ గురించి మాట్లాడుకుంటే యూజువల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తుంటారు? సో మెయిన్గా ఇన్ఫర్టిలిటీ అని వచ్చేసరికి బ్లేమ్ విల్ కమ్ ఆన్ ఫీమేల్స్ ఓన్లీ. కానీ ఇక్కడ మనకి మేల్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మెయిన్గా ఇక్కడ ఎటువంటి రీజన్స్ వల్ల వాళ్ళకి ఇన్ఫర్టిలిటీకి దారితీస్తారు అనేది చెప్తాను. సో మెయిన్గా స్పర్మ్ కౌంట్ ఏదైతే ఉందో అది కనుక తక్కువ ఉన్నట్లయితే దానివల్ల ఇన్ఫర్టిలిటీకి ల్యాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో స్పర్మ్ అనేది ఒక లెవెల్లో ఉండాలి. సో దానికంటే ఆ రేంజ్ కంటే తక్కువ ఉన్నట్లయితే వాళ్ళు ఇన్ఫర్టిలిటీ కిందకి దారితీస్తారు. సో అదే కాకుండా స్పర్మ్ మోటిలిటీ అంటారనమాట. మోటిలిటీ అంటే నార్మల్గా స్పర్మ్ అనేది మన యూట్రస్ లోపల మూవ్ అవ్వాలి. సో అది మూవ్ అవ్వాలి అంటే దానికి 3 parts ఉంటాయి. మనకి హెడ్, ఆక్రోజోమ్ అండ్ ఆల్సో టెయిల్ అనమాట. సో ఈ 3లో ఏది డిఫెక్ట్ ఉన్నా కూడా అది సరిగ్గా మూవ్ అవ్వలేదు. సో ఈ స్పర్మ్ మోటిలిటీ అనేది లేకపోవడం వల్ల కూడా ఇన్ఫర్టిలిటీకి దారితీసే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో నాట్ ఓన్లీ ఇది, వారికోసీల్ ఉండడం వల్ల అండ్ ఆల్సో తర్వాత మనకి దీంతో పాటు ఒకవేళ వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి సరిగ్గా చేసుకోలేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువగా కానీ వాళ్ళు ఫుడ్ ఇంటేక్ ఎక్కువగా ఉన్నట్లయినా లేదంటే ఎక్సర్సైజెస్ సరిగ్గా చేయకపోయినా స్మోకింగ్, ఆల్కహాలిజం, సో ఇటువంటి కాజెస్ వల్ల ఇటువంటి రీజన్స్ వల్ల మెయిన్గా ఏమవుతుందంటే వాళ్ళకి స్పర్మ్ కౌంట్ తగ్గడం, స్పర్మ్ మోటిలిటీ తగ్గడం అండ్ ఆల్సో స్పర్మ్ నార్మల్గా ఉండే స్పర్మ్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది కూడా లేకపోవడం వల్ల వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో దీస్ ఆర్ ద మెయిన్ రీజన్స్ విచ్ ఆర్ సీన్ ఇన్ మేల్ ఇన్ఫర్టిలిటీ. సో మెయిన్గా ఇక్కడ ఈగో రాకుండా దాన్ని కరెక్ట్ చేసుకున్నట్లయితే వాళ్ళకి మంచిగా ఇన్ఫర్టిలిటీ లేకుండా పిల్లలు పుట్టే ఛాన్సెస్ ఉంటాయి. సో మెయిన్గా ఇక్కడ మనము యూజువల్గా నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఎలా ఉంటారంటే ఓన్లీ ఫీమేల్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇన్ఫర్టిలిటీ అనే పేషెంట్స్ ఎక్కువగా ఉంటారనమాట. సో వై? ఒకసారి చెక్ చేయించుకుంటే వాళ్ళకే మంచిది కదా. వన్స్ ఒకసారి మీరు చెక్ చేయించుకుంటే మీకు ఏదైతే లోపం ఉందో దాన్ని కరెక్ట్ చేసుకోవడానికే కదా మీరు డాక్టర్ దగ్గరకు వచ్చేది. సో ఇక్కడ కరెక్ట్ చేసుకుంటేనే మనకి నార్మల్గా ఫర్టిలిటీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో వీఆర్ దేర్ టు హెల్ప్ యూ, నాట్ టు క్రిటిసైజ్ యూ. సో కమ్ టు అస్, ఒక్కసారి చూపించుకోండి, మీ దగ్గర ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో నాట్ విత్ సమ్ ఈగోస్, బట్ ఒక్కసారి మీకు మంచి జరగాలని చేసుకోండి. ఎస్ సార్. డాక్టర్ గారు, థైరాయిడ్, హైపోథైరాయిడ్ ఆర్ హైపోథైరాయిడ్ ఇలా ఏదైనా కానీ నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి అండ్ అసలు థైరాయిడ్కి ఎలాంటి ఇన్వెస్టిగేషన్ అవసరం అంటారు? సో మెయిన్గా మనకి థైరాయిడ్ ప్రొఫైల్ ఒకటి చేయించాలి. అందులో T3, T4 అండ్ TSH 3 హార్మోన్స్ ఉంటాయి. సో ఇవి మనం మెయిన్గా హైపోథైరాయిడిజంలో అండ్ హైపర్ థైరాయిడిజంలో వీటి రేంజెస్ని బట్టి డయాగ్నోస్ చేస్తామన్నమాట. సో ఈ థైరాయిడ్ ప్రొఫైల్ ఒకటి అండ్ ఇంకొకటి ఏంటంటే యాంటీ-TPO యాంటీజెన్ అంటారు. సో ఇదేంటంటే మనకి ఏదన్నా హషిమోటోస్ థైరాయిడైటిస్ అని ఇంకొక డిసీజ్ ఉంటుందన్నమాట. అది ఆటో ఇమ్యూన్ డిసీజ్. సో ఒకవేళ ఈ యాంటీజెన్ లెవెల్స్ అనేవి ఎక్కువ ఉన్నట్లయితే దానివల్ల ఏమవుతుందంటే ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్
దాని కిందకి పరిగణిస్తామన్నమాట. సో వన్స్ మెయిన్గా అది మనం లాస్ట్ ప్రొసీజర్ కిందకి తీసుకుంటాము ఎక్కడైతే మనకి ఈ లెవెల్స్ ఇంకా తగ్గలేదు మెడిసిన్స్ తోటి అన్నట్లయితే, అండ్ రేంజెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటే గనక, అండ్ వాళ్ళల్లో సిమ్టమ్స్ చాలా ప్రీడామినెంట్గా కనిపిస్తే ఆ టెస్ట్ అనేది చేయించి కన్ఫర్మ్ చేస్తామన్నమాట. మెయిన్ ఇన్వెస్టిగేషన్స్ అయితే ఇవి. ఎస్ డాక్టర్ గారు, పీసీఓడితో సఫర్ అయ్యే వాళ్ళకి ఎలాంటి డైట్ అవసరం అంటారు? సో మెయిన్గా పీసీఓడి అండ్ ఏ డిసీజ్ అయినా తీసుకున్నట్లయితే మనకి ఎటువంటి డైట్ కావాలి అని అంటే, ఫస్ట్ మెయిన్గా ఈ కైండ్ ఆఫ్ డిసీజెస్ థైరాయిడ్ కానీ పీసీఓడి కానీ, సో ఇటువంటి పీపుల్లో యూజువల్గా ఒబెసిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ ఒబెసిటీని తగ్గించుకోవడానికి మనం డే టు డే న్యూట్రిషన్ ఏదైతే ఉంటుందో ఆ న్యూట్రిషియస్ కోర్స్ అనేది మనం తీసుకోవాలి. మనకి ఏదైతే బాడీకి అవసరం లేదో, ఎక్కువగా ఎనర్జీ అయితే బాడీకి అవసరం లేదు. 3 times కొంతమంది బాడీ టైప్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ ఆల్రెడీ మనకి మెటబాలిజం అనేది ఆల్టర్ అయి ఉంటుంది థైరాయిడ్లో, హైపోథైరాయిడిజంలో. సో ఇక్కడ ఆల్టర్ అయినప్పుడు మీరు ఎక్కువగా ఎనర్జీని బాడీకి ఇచ్చినట్లయితే ఆ ఎనర్జీ ఏదైతే ఆల్రెడీ స్టోర్ అయి ఉంటుందో బాడీలో అది కట్ డౌన్ అవ్వలేకపోతుంది అనమాట, బికాజ్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో అది కట్ డౌన్ అవ్వకపోతే ఆటోమేటిక్లీ మీరు ఏంటంటే వెయిట్ అనేది పెరుగుతూ ఉంటారు. సో ఇది ఏదైతే మార్నింగ్ తినాలి, ఆఫ్టర్నూన్ తినాలి, నైట్ తినాలి అనే ఇదైతే ఉంటుందో అది మనకి కొంచెం తగ్గించుకోవాలి. కాలర్ లైన్లో ఉన్నారండి. భాష గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. గుడ్ ఆఫ్టర్నూన్. మేడం. గుడ్ ఆఫ్టర్నూన్. నేను ఖమ్మం నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు అహ్మద్ ఆషా అండి. చెప్పండి. నాకు 49 years. ఓకే. 49 అయితే నాకు ఒక 10 years నుంచి డయాబెటిక్ మేడం. ఓకే అండి. ఆ డయాబెటిక్ కూడా నాకు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయింది మేడం. బోత్ ఆఫ్ థింగ్స్ వల్ల డిప్రెషన్ లోకి వెళ్ళేసి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవటం వల్ల డయాబెటిక్ అనేది అటాక్ అయింది అనేది నేను గ్రహించుకున్నాను. ఓకే. తర్వాత ఈ మధ్య లాస్ట్ 1 year నుంచి థైరాయిడ్ టెస్ట్ చేపిస్తే కొంచెం సిమ్టమ్ 4.9 బార్డర్లో ఉందని చెప్పారు. ఓకే. మనకు తెలిసిన ఆయన ఎంఎల్టీ ల్యాబ్ టెక్నీషియన్ ఏమన్నారంటే, థైరాయిడ్ కూడా పెరగకుండా డయాబెటిక్ ఉంది కాబట్టి కొంచెం మీరు డ్రగ్ వేసుకుంటే బాగుంటుంది అంటే 12.5 వేసాను మేడం. వేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అంతే ఉంది. అది కూడా ఉన్న తర్వాత నేనేం చేశానంటే దాన్ని మళ్ళీ బ్రేక్ చేశాను మేడం, ఆఫ్ చేశాను. అట్లా ఒక 30 days వేసాను, మళ్ళీ ఆఫ్ చేశాను. ఆఫ్ చేసిన తర్వాత అంటే కొంచెం పెరిగింది మేడం. అది డ్రగ్ వేసినప్పుడు పెరిగింది, మళ్ళీ ఆఫ్ చేసిన తర్వాత నార్మల్కి వచ్చింది బాడీలోకి. మళ్ళీ ఒకసారి డాక్టర్ గారిని ఇక్కడ అడిగాను అనమాట. అడిగితే మీరు డ్రగ్ వేసుకోండి అని చెప్పి 25 రాశారు. 25 యూజ్ చేశాను మేడం. 25 యూజ్ చేస్తే మళ్ళీ 4.9 5.9 అట్లా పెరుగుతా ఉంది డ్రగ్ యూజ్ చేస్తే. అట్లా 2 times కూడా 25 నుంచి ఇంకా ఎక్కువ వెళ్ళిపోతా ఉంటే 50 mg తీసుకోవాలి ఈసారి అన్నారు. అంటే నాకే ఎంతో కొంచెం అనుమానం వచ్చేసి, ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చింది కదా డయాబెటిక్, ఇది కూడా అదే దాంట్లో వల్ల ఏమైనా ఉందేమో, డ్రగ్ వేసుకుంటే ఎక్కువగా పెరగటం ఏంటి, తీసుకోకపోతే డ్రగ్ తగ్గుతా ఉన్నదనే ఉద్దేశంతో ప్రజెంట్ నేను బ్రేక్ చేశాను మేడం. ఒక 15 days అవుతుంది. దీని గురించి నాకు కొంత విశ్లేషణ ఇవ్వండి మేడం మీరు. ఓకే అండి, ఏం పర్లేదు. సో బేసిక్గా మీకు ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు విత్ హోమియోపతి. సో ఇక్కడ ఏంటంటే మీకు హార్మోనల్ ట్యాబ్లెట్స్ అనేవి ఏమీ ఇచ్చేది ఉండదన్నమాట. సో బేసిక్గా నార్మల్గా హోమియోపతి మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో న్యాచురల్ మెడిసిన్స్ అవి మీకు ఇచ్చి దాంతో మీకు లెవెల్స్ అనేవి కంట్రోల్ చేసుకుంటూ వచ్చి, నాట్ ఓన్లీ లెవెల్స్, లోపల ఏదైతే మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందో దాన్ని కంట్రోల్ చేసుకుంటూ వచ్చి, అండ్ ఆల్సో ఈవెన్ డయాబెటీస్ ఉందంటున్నారు. సో ఆ డయాబెటీస్ని కూడా క్రమంగా మీ డైట్ అండ్ రెజిమెన్ తోటి కంట్రోల్ చేసుకుంటూ వచ్చి, అండ్ ఆల్సో మెడిసిన్స్ మీ బాడీ టైప్కి ఏదైతే యూజ్ అవుతాయో అటువంటి మెడిసిన్సే ఇవ్వటం జరుగుతుంది. అండ్ మీ మెంటల్ స్టేటస్ ఎలా ఉంది అవన్నీ పరిగణలోకి తీసుకొని దాన్ని బట్టి మెడిసిన్స్ ఇస్తామన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే ఏదైతే రేంజ్ ఉందో అది నార్మల్ లెవెల్స్కి వచ్చి మళ్ళీ అది రికవర్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఒకసారి దగ్గరలో ఉండే బ్రాంచ్ని కలిస్తే ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డాక్టర్ గారు, థైరాయిడ్తో సఫర్ అవుతున్న వాళ్ళకి ఎలాంటి డైట్ అవసరం అంటారు? సో ఇందాక పీసీఓడి గురించి చెప్పుకున్నట్లయితే, అండ్ ఆల్సో థైరాయిడ్ ఏ డిసీజ్కైనా కానీ మనకి నార్మల్ న్యూట్రిషియస్ ఫుడ్ అంటే బ్యాలెన్స్డ్ డైట్ ఉండాలి. ప్రతి ఒక్క ప్లేట్లో, లంచ్ ప్లేట్లో కానీ బ్రేక్ఫాస్ట్ ప్లేట్లో కానీ మనకి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ ఒక లెవెల్లో మాత్రమే ఉండాలి.
దానికంటే ఈ మధ్య మనకి ఏంటంటే కార్బోహైడ్రేట్ లెవెల్స్ ఎక్కువ ఉండడం అండ్ మిగతావన్నీ చాలా తగ్గించడం వల్ల ఒబెసిటీ రావడం అనేది చూస్తూ ఉన్నాం అనమాట. అండ్ ఆల్సో దీనివల్లనే మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ జరగటం, ఎందుకంటే ఇట్లా తినేసేయడము అండ్ ఆల్సో వితౌట్ ఎనీ ఎక్సర్సైజెస్, ల్యాక్ ఆఫ్ యాక్టివిటీ. సో దానివల్ల మనకేంటంటే సిడెంటరీ హ్యాబిట్స్ ఎక్కువ అయిపోయి బాడీలో ఉండే హార్మోన్స్ ఆల్టర్ అవ్వడం వల్ల మనకి చేంజెస్ రావడం జరుగుతుంది. అలా కాకుండా మనకి ఎంతైతే అవసరం ఉందో అంత మాత్రమే తీసుకొని అండ్ ఎక్కువగా ఫ్రూట్స్ అండ్ సాలెడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏంటంటే డైరెక్ట్ న్యూట్రిషన్ అనేది బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఆ డైరెక్ట్ న్యూట్రిషన్ అబ్జర్వ్ చేసుకోవడం వల్ల ఈవెన్ మనకి మోషన్ దగ్గర నుంచి యూరిన్ దగ్గర నుంచి అన్నీ నార్మల్ అవ్వడం అండ్ స్లీప్, మెయిన్గా బేసిక్గా స్లీప్ నార్మల్ అవ్వడం వల్ల ఆల్ ది మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేవి కరెక్ట్ అవుతాయి. సో ఇక్కడ ఏంటంటే ఈవెన్ డైట్, మనం డే టు డే తీసుకునే డైట్ చాలా ఇంపార్టెంట్. అలా అని చెప్పి ఎవ్రీ బ్రేక్, యూజువలీ ఐటీ ఎంప్లాయీస్ని చూసుకున్నట్లయితే బ్రేక్లో వాళ్ళకి ఏంటంటే ఏదో ఒక స్నాక్ కావాలి అని అనిపిస్తుంది. సో దట్ స్నాక్ క్యాన్ బీ హెల్దీ. అంటే బిస్కెట్ కానీ లేదంటే సమోసా ఇట్లాంటి ఆయిలీ ఫుడ్ కాకుండా విచ్ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఎనర్జీ అండ్ కార్బోహైడ్రేట్స్, ఇట్లాంటివి కాకుండా నార్మల్ ఏదైనా ఫ్రూట్ కానీ లేదంటే సాలెడ్ లైక్ కీరా కానీ, టొమాటోస్ లేదంటే బీట్రూట్, క్యారెట్ ఇట్లాంటివి తీసుకున్నట్లయితే వాళ్ళకి డైరెక్ట్ న్యూట్రిషన్ బాడీకి ఎంటర్ అయ్యి అండ్ దే కెన్ బి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఫ్రీ అనమాట. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఇది వాటి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.